తెలంగాణలో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు చర్చకు కేంద్రంగా మారాయి. ఈసారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పేరు ప్రకంపనలు రేపుతోంది. నూనె శ్రీధర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకంగా పనిచేసిన అధికారిగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో అవకతవకలు బహిర్గతమవుతుండటంతో శ్రీధర్ పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూనె శ్రీధర్పై 200 కోట్ల పైసలకు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి గత రాత్రి 12 ప్రాంతాల్లో ఏకకాలంగా దాడులు జరిపారు. ఇందులో హైదరాబాద్, వరంగల్, సంగారెడ్డి, జనగాం ప్రాంతాలు ఉన్నాయి. అధికారుల వివరాల ప్రకారం శ్రీధర్ అక్రమంగా భూములు, విల్లాలు, ఖరీదైన వాహనాలు, బంగారం, నగదు వంటి ఆస్తులు సమకూర్చుకున్నట్టు ఆధారాలు లభించాయి. నిన్న రాత్రి శ్రీధర్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని అధికారులు తెలిపారు. ఇక ఈ కేసు రాజకీయ వాతావరణాన్ని కూడా హాట్ చేస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం అవకతవకలపై విచారణకు ఆదేశాలు జారీ చేయగా ఇప్పుడు ఈ అరెస్టు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ప్రజల అంచనాలకు ప్రతీకగా నిర్మించబడిన కాళేశ్వరం ఇప్పుడు అవినీతి కేసుల వేదికగా మారుతోంది. మరికొన్ని రోజుల్లో మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి రానున్నాయా? PM7 మీడియాతో పాటు ఉండండి. నిజాలు ముందుగా తెలుసుకోండి.